వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ఛానల్. మనం ఇప్పటి వరకు ఎన్నో సర్వే గురించి ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే క్లాస్ వచ్చేసి సర్వే నేర్చుకుంటే బయట మార్కెట్లో మనం ఎలాంటి వర్క్స్ చేయొచ్చు అండ్ మనం ఎక్కడెక్కడ డిజిటల్ సర్వేని యూజ్ చేస్తాము, ఎలాంటి ప్రైవేట్ సెక్టార్లలో ఎలాంటి సర్వే జరుగుతుంది, ఒక సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అండ్ గవర్నమెంట్ సర్వే ఏ విధంగా జరుగుతుంది, గవర్నమెంట్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుంది, ప్రైవేట్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం. సో స్టార్టింగ్ వచ్చేసి మనం చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో చూసేది రెవెన్యూలో ఉండే సర్వేయర్స్ గురించి. సో ఫస్ట్ సర్వే అంటేనే మనం డిజిటల్ సర్వే కావచ్చు, చైన్ సర్వే కావచ్చు, అంటే పాత పద్ధతి గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చైన్ సిస్టమ్. బట్ ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా చైన్ సిస్టమ్ అనేది జరగట్లేదు, అంతా కూడా డిజిటల్గా వాడడం జరుగుతుంది. సో అసలు గవర్నమెంట్ సర్వేలు ఎలాంటి వర్క్ చేస్తారు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఎలాంటి వర్క్ల కోసం అప్లికేషన్ చేసుకుంటారో ముందుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా గవర్నమెంట్ సర్వేయర్ అంటే స్టార్టింగ్ లెవెల్లో ఫస్ట్ వచ్చేసి మండల్ సర్వేయర్. ఇక్కడికి వచ్చేసి మండల్ సర్వేయర్ ఏ మండలానికి ఆ మండల సర్వేయరే అథెంటికేషన్. సో ఆ పర్సన్ అక్కడ తప్ప వేరే ఎక్కడ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండదు. ఆ రెవెన్యూ మండల్లో ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఏదైతే విలేజెస్ ఉన్నాయో, ఏదైతే రిక్వెస్ట్ వచ్చేదాన్ని బట్టి ఏదైతే సర్వే కోసం అగ్రికల్చర్ ల్యాండ్స్ మెయిన్ గా వచ్చేసి ప్రజెంట్ జరిగే సర్వే అంతా కూడా అగ్రికల్చర్ మీదనే. ఎందుకంటే అన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కే మన సర్వే అప్లికేషన్స్ అని నడుస్తుండే. మిగతాది ఏదైనా గ్రామ కంట భూములు అది స్పెషల్ రిక్వెస్ట్ మీద గ్రామ కంట భూములను కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి నాన్ అగ్రికల్చర్ అంటే నాలా కన్వర్టెడ్ ల్యాండ్స్ కి కూడా వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎగ్జాక్ట్లీ అదే సర్వే నెంబర్ కి పర్మిషన్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సింది కూడా ఈ మండల్ లెవెల్లోనే సర్వే జరుగుతుంది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ ఏదైనా కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, గ్రామగంట ల్యాండ్స్ కావచ్చు, ఇంకేదైనా ఇండస్ట్రియల్స్ ల్యాండ్స్ కావచ్చు, ఇంకేదైనా ఇతర సర్వేల గురించి మనం ఇక్కడ సాటిస్ఫై కాకపోతే, మనం వాళ్ళ యొక్క సర్వేని యాక్సెప్ట్ చేయకపోయినా, మనం ఇంకా ఇందులో ఏదైనా పెద్ద లిటిగేషన్స్ ఉన్నాయి, లేదంటే వీళ్ళ ద్వారా కావట్లేదు, వీళ్ళ ద్వారా సర్వే చేసింది మేము సాటిస్ఫై అవ్వలేదు, మేము యాక్సెప్ట్ చేయట్లేదు, పక్క వాళ్ళకి ఏదైనా వాళ్ళ ద్వారా మాకేమన్నా అన్యాయం జరుగుతుంది అని మీరు ఏదన్నా అనుకున్నప్పుడు ఈ సర్వేని మీరు సాటిస్ఫై కాకపోతే మీరు నెక్స్ట్ లెవెల్లో ఆర్డిఓ లెవెల్లో డివిజన్ సర్వే డిఐ గారు వస్తారు. ఇక్కడ డివిజన్ సర్వేకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. సో ఇది 4-5 మండలాలకు కలిపి ఒక డివిజన్ ఉంటుంది. ఈ ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సర్వేయర్ కూర్చుంటారు. అదే మండల సర్వేయర్ వచ్చేసి ఇది ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ సర్వేయర్ గారు కూర్చుంటారు. సో ఇక్కడ ఈ డిఐ సర్వేయర్ వచ్చేసి ఈ యొక్క ఎంఆర్ఓ సర్వే సపోర్ట్ తోటి ఎక్కడ ఏం ప్రాబ్లం జరిగింది, ఏ లెవెల్లో ఏం ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ స్టోన్ దొరకడం లేదా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం జరిగిందా, ఇంకేదైనా ఇతర ప్రాబ్లమ్స్ ముందు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తున్నారా, లేదంటే ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పక్కదారి పట్టిస్తున్నారా అనేది ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ ఆర్డీఐ గారు, ఈ డిఐ సర్వేయర్ గారు సర్వే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఎలాంటి సర్వేలు అంటే ఆల్ టైప్ ఆఫ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, గ్రామకంట భూములు కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఇంకేదైనా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కావచ్చు, జోనల్ ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ అయినా కూడా మనకి ఇక్కడ సర్వే చేయడం జరుగుతుంది. సో ఈ లెవెల్లో కూడా డిఐ లెవెల్లో కూడా మీరు సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సర్వేయర్. ఇదే ఏడి సర్వేయర్ అంటారు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ సర్వే
జరుగుతుంది. సో ఇక్కడ ఏడి గారు ఎప్పుడైతే మనకు సర్వేకి వస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ డిఏ గారు ప్లస్ ఈ మండల సర్వేర్ గారు కూడా రావడం జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అనేది కూడా మనము ఈ ఏడీ లెవెల్లో కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్స్ వరకు ఈ లెవెల్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏడీ గారి సర్వేతో కూడా సాటిస్ఫై కానప్పుడు మనం నెక్స్ట్ జేడీ లెవెల్, సో జేడీ సర్వే, సో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది. సో మనం ఇక్కడ స్టేట్ లెవెల్లో ఈ సర్వేని మనం అపీల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ 3 స్టెప్స్ లో మనం సాటిస్ఫై కాకపోతే ఇక్కడ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. బేసిక్ గా ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ సర్వే జరిగినా టీపన్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల సర్వే చేయడం లేదు అని చెప్పేసి చాలా చోట్ల ఆన్సర్స్ వస్తున్నాయి. సో బేసిక్ గా చెప్పాలంటే టీపన్ లేకపోతే సర్వే జరగదు అనేది చాలా తప్పు. ఇప్పటి వరకు అలాంటి అనుకుంటే మన తెలంగాణ స్టేట్ లో కానీ ఏపీలో కానీ ఎన్నో రకాల టీపన్స్ 40% టీపన్స్ అవైలబుల్ లేవు. సో మరి అలాంటప్పుడు అక్కడ సర్వే జరుగుతుందా లేదా అంటే ఇక్కడ టీపన్స్ అవైలబుల్ లేనప్పుడు విలేజ్ మ్యాప్ బేస్ చేసుకొని చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని చేస్తున్నారు. ఇంకొన్ని సందర్భాలలో పాత యొక్క పక్కా బుక్ ని పట్టుకొని కూడా సర్వేలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే టీపన్స్ లేనప్పుడు పక్కా బుక్ ఉంటుంది. పక్కా బుక్ అంటే ఈ యొక్క టీపన్ యొక్క ఇంకొక బుక్ లో మనం ఏదైతే టీపన్ యాసిటీస్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఒక లైన్ డయాగ్రాము ఒక పక్కా బుక్ రూపంలో మన యొక్క డాక్యుమెంట్స్ ని పెట్టడం జరిగింది పాత ఓల్డ్ రికార్డ్స్ ప్రకారం. సో అందులో కూడా కొంత మెజర్మెంట్ ని, డైమెన్షన్స్ ని అండ్ దాని యొక్క షేప్ ని అక్కడ పక్కా బుక్ లో డ్రా చేసి ఉంచుతారు కాబట్టి దాని ద్వారా కూడా సర్వే జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు. సో ముఖ్యంగా మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సర్వే జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు దీని గురించి అంటే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయంటే టీపాన్స్ అనేది తెలుగు లాంగ్వేజ్ లో కానీ మరాఠీ లాంగ్వేజ్ లో కానీ చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో దీన్ని మరాఠవాడా సిస్టమ్ అంటాం ఈ సర్వే పద్ధతిని. అంటే అప్పుడు మనకు తెలంగాణ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 17 రాష్ట్రాలలో సోలాపూర్, నాందేడ్, ఇటు వచ్చేసి కర్ణాటకలో బళ్ళారి అండ్ హుబ్లీ అండ్ కొన్ని ప్రాంతాలు, ఇటు తమిళనాడు సంబంధించిన ప్రాంతాలు ఇవన్నీ కలిసి ఉండడం వల్ల నిజాం కాలంలోనే ఈ సర్వే జరిగినప్పుడు ఈ అన్ని భాషల సంబంధిత పర్సన్స్ ఇక్కడ ఉండడం వల్ల ఈ రకరకాల భాషలలో మనకు సర్వేలు అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సర్వే పద్ధతిని మరాఠవాడా పద్ధతి అని అనడం ద్వారా అప్పుడంతా లాంగ్వేజ్ ని మరాఠీ లాంగ్వేజ్ ని యూజ్ చేసి అప్పుడు స్పెసిఫిక్ గా ట్రైనింగ్లు ఇచ్చి ఈ మరాఠీ పద్ధతిలో టీపన్లు తయారు చేయడం అనేది జరిగింది. సో కొన్ని తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మరాఠీ వర్డ్స్, తెలుగు వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ మరి ఇప్పుడు సర్వే చేసేటప్పుడు ఏదైనా 1, 2, 3లలోనే చేస్తున్నాం కాబట్టి దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి. ఏ టీపన్ అయినా మనం 1, 2, 3లో కన్వర్షన్ చేసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. బట్ ఇదంతా కూడా ఇప్పుడున్న సిస్టంలో లింకులలో చేస్తున్నారు అండ్ రూపీస్ ఆనాస్లలో చేస్తున్నారు అండ్ ఫీట్లలో చేస్తున్నారు, మీటర్లలో చేస్తున్నారు. బట్ పాతదంతా కూడా రూపీస్ ఆనాస్లలో ఉంది అండ్ చైన్స్ అండ్ లింక్స్లలో ఉంది అండ్ చాలా వరకు ఫీట్లలో అంటే మనము పాత పద్ధతులు అయితే మొత్తం రూపీస్ అండ్ ఆనాస్ ని ఎక్కువగా వాడడం వల్ల ఇప్పుడు ఈ టీపన్ ని కన్వర్ట్ చేయడం చాలా మందికి కష్టం అవుతుంది. అంటే బయట కస్టమర్స్ కి ఇదంతా కూడా ఒక సర్వే కోడ్. ఈ కోడ్ ని ప్రతి ఒక్కరు నేర్చుకుంటే వాళ్ళు ఈజీగా వాళ్ళ యొక్క టీపన్స్ వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోగలరు. లేదా ఏదైతే స్పెసిఫిక్ గా దీని గురించి నాలెడ్జ్ ఉన్న సర్వే దగ్గరికి వెళ్ళి సర్వే చేసేటప్పుడు ఇది ఇలా సర్వే జరుగుతుంది అంటే ఇన్ కేస్ మీకు చెప్పాలంటే గవర్నమెంట్ సర్వే జరుగుతున్నప్పుడు కూడా ఆన్ స్పాట్ లో మీరు ప్రైవేట్ సర్వేని పెట్టుకుంటే వాళ్ళు మీకు ఇక్కడ సర్వే జరుగుతున్నట్టు ఏంటంటే మీరు ఇమీడియట్లీ బ్యాక్ వాళ్ళ వెనకాలనే మీకు సర్వే జరిగి ఏ పాయింట్ టు పాయింట్ ఎంత ఉంది క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఫిజికల్ గా ఎంత ఉంది, మీ టీపన్ లో ఎంత ఉంది, సేత్వార్ లో ఎంత ఉంది అండ్ పహానీలో ఎంత ఉంది, వీటన్నిటిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని మీ యొక్క ల్యాండ్ కి తగిన న్యాయం జరుగుతుందా లేదా అనేది చెప్పడానికి ఒక ప్రైవేట్ సర్వే యొక్క అవకాశం చాలా ఉందన్నమాట. సో వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఈ సర్వేలు ఏ టైప్ ఏమైనా సర్వేలు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరు,
చాలా మందికి వాళ్ళ అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది, ఎందుకంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ కాబట్టి ఈ సర్వేలలో మీరు ఖచ్చితంగా ప్రైవేట్ సర్వేని యూజ్ చేసుకోండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు ఎలాంటి డాటాని ఇవ్వరు. వన్ థింగ్, ఎందుకంటే గవర్నమెంట్ సర్వే జరిగినప్పుడు మీకు రా డాటా ఇవ్వడం జరగదు. రెండోది, వాళ్ళు ఏమి ఇచ్చినా మీకు ఒకే ఒక్క ప్రూఫ్ ఏంటంటే టోన్స్ మ్యాప్ అని ఇస్తారు. సో టోన్స్ మ్యాప్ అనేది ఓన్లీ లైన్ డయాగ్రామ్ ద్వారా మాత్రమే ఇస్తారు కాబట్టి అందులో మెజర్మెంట్స్ ఉండవు. మీకు వాళ్ళకి ఇక్కడ సర్వే జరిగినప్పుడు కూడా వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే T1 ప్రకారం కూర్చోబెట్టామా లేదా, సేతువార్ ప్రకారం రికార్డ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు. సో అక్కడ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే యాజ్ పర్ సర్వే జరిగిందో దాని ప్రకారం ఇచ్చేసి సరే ఉంది అని చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. దానికంటే మించి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి లేదు. కాబట్టి మీ యొక్క ల్యాండ్కి తగిన న్యాయం జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రైవేట్ సర్వేని అప్రోచ్ అవ్వండి. ఆ టైంలో ఇమ్మీడియట్లీ వాళ్ళ వెనకాల మీరు సర్వే పెట్టుకుంటే ఆన్ స్పాట్లో ఏమైనా ఉంటే మిస్టేక్ జరిగితే మీరు అక్కడే క్వశ్చన్ చేయొచ్చు. సార్ ఇది సో T1 ప్రకారం కూడా ఇలా ఉంది అండ్ విలేజ్ మ్యాప్ ప్రకారంగా కూడా ఇలా ఉంది, సేతువార్ ప్రకారంగా ఇలా ఉంది, బట్ మీరు ఏమైనా చేసిన దాంట్లో మిస్టేక్ అయి ఉండొచ్చు, మీరు ఇంకొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకు ఏమైనా ల్యాండ్ ఎక్సెస్ ఆర్ లెస్ ఉన్నా కూడా డిడక్షన్ చేసుకుని యాజ్ పర్ మన రికార్డ్ ప్రకారంగా వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వన్స్ మీకు ఒక్కసారి సర్వే జరిగిన తర్వాత సెకండరీ వాళ్ళు మళ్ళీ వచ్చి సర్వే చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అక్కడ బై మిస్టేక్లు వాళ్ళ ద్వారా కూడా మిస్టేక్ జరిగి ఉంటే రెక్టిఫికేషన్ చేయాలంటే వన్స్ మళ్ళీ పక్కన తప్పు అంటే పక్కన సర్వే ఓనర్స్ ఒప్పుకోకపోవచ్చు. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం చాలా మందికి రిపీటెడ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మిస్టేక్ జరిగిన ఇమ్మీడియట్లీ ఆన్ పొజిషన్లో రెక్టిఫికేషన్ చేసుకోవాలి అంటే సో ఖచ్చితంగా ప్రైవేట్ సర్వేని కూడా అదే సర్వే టైంలో మీరు అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ మీకు ఇక్కడ ఎవరైనా కానీ ఎవరి ద్వారా అయినా సర్వే చేసుకోండి, సాటిస్ఫై కాకపోతే ఇతనికి లెటర్ రాస్తారు. సో ఎండోర్స్మెంట్ కాపీ తీసుకొని మీరు మండల్ సర్వే నుంచి డిఏ సర్వేకి వెళ్ళొచ్చు. డిఏ సర్వే తర్వాత మీరు ఏడీ సర్వేకి వెళ్ళొచ్చు. ఏడీ సర్వే తర్వాత మీరు జేడీ సర్వేకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ద్వారానే వెళ్ళగలరు. నేను ఈ సో సిచ్యువేషన్లో ఇది నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సాటిస్ఫై కాలేదు అండ్ నాకు సమ్ రాంగ్ జరిగినట్టు అనిపిస్తుంది అని మీకు అనిపించినప్పుడు ఇమీడియట్లీ మీరు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే నెక్స్ట్ మీరు అప్పీల్ చేసుకుంటే జేడీ గారికి వెళ్ళి మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు జేడీ గారు వీళ్ళందరి సమక్షంలో మళ్ళా వచ్చి సర్వే చేసి మీకు న్యాయం చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో దాటిన తర్వాత స్టేట్ లెవెల్లో మీకు వెళ్తుంది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి విషయం. కానీ మీకు ఎప్పుడైనా ఈ సర్వేలు జరగాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా టీపాన్స్ అండ్ విలేజ్ మ్యాప్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న మ్యాప్స్ని మీకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు మీ సొంత సర్వేలకి సొంతంగా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ టీపాన్స్ని విలేజ్ మ్యాప్ని డీకోడ్ చేసుకొని మీ దగ్గర క్యాలిక్యులేషన్ పెట్టుకుంటే ఇమీడియట్లీ ఫిజికల్గా వాళ్ళు పాయింట్స్ పెట్టిన తర్వాత ఒకటి మాన్యువల్గా టేప్ తీసుకొని కూడా మీరు మెజర్మెంట్ చెక్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పరు, కానీ మీకు టీపాన్లో ఎంత ఉందో ఫిజికల్గా ఎంత ఉందో క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే మనం సాటిస్ఫై ఉండగలుగుతాం. ఫస్ట్ థింగ్, ఎందుకు ప్రైవేట్ సర్వేలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో కానీ మీకు ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ వచ్చింది, ఎంత కటింగ్ అయింది, ఎంత ఎక్సెస్ వచ్చింది అనేది చెప్పరు. సో ఎందుకంటే యాజ్ పర్ రూల్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇది ప్రైవేట్ సర్వే ద్వారా మీరు తెలుసుకోవచ్చు. రెండోది, ఎక్కడైనా బై మిస్టేక్ జరిగినా కూడా ఓవర్లాప్స్ ఉన్నా చాలా వరకు ఏంటంటే ల్యాండ్లలో ఓవర్లాప్స్ ఉంటాయి. సో వాటిని వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. సో ఈ ఓవర్లాప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రైవేట్ సర్వే ఎంత ఓవర్లాప్ అవుతుంది, ఏ ఏరియా ఓవర్లాప్ అయింది అనేది క్లారిటీ ఇస్తారు. ఎందుకు అంటే దీన్ని రెండింటిని సర్వే చేసి మీకు మ్యాప్ అంటే ఇమ్మీడియట్లీ ఆన్ పొజిషన్లో మీకు ఈ ఏరియా క్యాల్కులేషన్ చేసి మిషన్లలో చూపిస్తారు అండ్ మ్యాప్ రూపంలో కూడా ఇస్తారు. కాబట్టి మీకు ఇక్కడ తెలుస్తుంది. అదే డిపార్ట్మెంట్ తరఫు నుంచి చూసుకుంటే మీకు అక్కడ డైమెన్షన్స్ చెప్పరు అండ్ ఏరియా చెప్పరు అండ్ దీని యొక్క ఓవర్లాప్స్ పాయింట్స్ని కూడా చూపించడం చాలా వరకు ఇబ్బంది అవుతుంది.
కాబట్టి ఇవంతా కూడా మీరు ప్రైవేట్ సెక్టార్లో పొందగలుగుతారనమాట. కాబట్టి ఈ టైంలలో ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వేలకి ప్రైవేట్ సర్వేని పెట్టుకోవాలి. ఇక్కడ ఏ గవర్నమెంట్లో కూడా రూల్ లేదు గవర్నమెంట్ సర్వే జరిగేటప్పుడు ప్రైవేట్ సర్వే పెట్టకూడదు అని. ఎందుకంటే ఎవరైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్ వాళ్ళ యొక్క సర్వేని చేసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీకు అథెంటికేషన్ కాకపోవచ్చు ప్రైవేట్ సర్వే రూపంలో, కానీ గవర్నమెంట్ సర్వేకి మనం క్వశ్చన్ చేసుకుని మనం రైట్ పద్ధతిలో మనం సర్వే చేయించుకుని మాత్రం అది మన బాధ్యత. కాబట్టి ఆ టైంలో మీరు ఇంపార్టెన్స్ని